హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ అనుపమ పరమేశ్వరన్ నటించిన 'కిష్కింధ పూరి' మూవీ ఎలా ఉందంటే, ఈ 'కిష్కింధ పూరి' మూవీలో పూరి ఒక్కటే బాగుంది. బట్ ఈ చట్నీ, కొర్మ అదంతా అంతగా నచ్చలేదు నాకు. ప్లాట్ ఏంటంటే, 'కిష్కింధ పూరి' రైల్వే స్టేషన్ పక్కన రేడియో స్టేషన్ ఉంటది. అందులో ఒక దెయ్యం ఉంటది. ఆ దెయ్యం దెయ్యంగా ఎలా మారింది అనే కాన్సెప్ట్ ఒక పక్కన, అలాగే హీరో అండ్ హీరోయిన్ రాఘవ అండ్ మైథిలి వీళ్ళు కొంతమందిని టూర్‌కి తీసుకెళ్తారు ఆ రేడియో స్టేషన్‌కి. అక్కడ ఏం జరిగిందనేది ఈ మూవీలో ఉంటది. ఈ 'కిష్కింధపురి' వరల్డ్ అయితే చాలా బాగా క్రియేట్ చేశారు. సెట్టింగ్ అదిరింది. అలాగే ఫస్ట్ నుండి సెకండ్ హాఫ్ మిడ్ వరకు సినిమా చాలా బావుంది. ఎంగేజ్ కూడా చేసింది. విలన్ ఫ్లాష్ బ్యాక్ ఉంటది. చాలా బావుంటది. ఆ స్టార్టింగ్ అదంతా విలన్ విలన్ లైఫ్ అదంతా సూపర్‌గా చూపించారు. బట్ ఆ విలన్ ఫ్లాష్ బ్యాక్‌లో కొన్ని ట్విస్టులు రివీల్ అవుతుంటాయి. ఆ ట్విస్టులు రివీల్ అయ్యే కొద్దీ సినిమా మీద ఇంట్రెస్ట్ తగ్గింది నాకు. ఫస్ట్ నుండి ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది మూవీ. ఎందుకు చంపుతున్నారు? ఎలాగ ఎందుకు చంపుతున్నారు? అనే క్యూరియాసిటీ అయితే తెప్పించింది. అలాగే టెక్నికల్ వైస్ సినిమా ఎక్సలెంట్‌గా ఉంది. మేకింగ్ గాని, లొకేషన్స్ గాని, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్కు చాలా బావుంటాయి. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గారు చెప్పినట్టు థియేటర్‌లో కూర్చోబెట్టేలా ఉంది మూవీ. 'పూరి' బాగుంది కానీ 'కుర్మ' బాగలేదు అని ఎందుకన్నానంటే రైటింగ్ అండి. రైటింగు కొరమ అయిపోయిందక్కడ. హీరో రాఘవ డైలాగ్స్ అంతగా నచ్చలేదు. దెయ్యం సైకలాజికల్ యాస్పెక్ట్‌ని మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాడు. అదంతా పెద్ద కనెక్ట్ కాలేదు నాకు. విలన్ అయితే చాలా బాగా చూపించారు. పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. ఫిజికల్లీ, మెంటల్లీ వీక్‌గా చూపించడం కొత్తగా ఉంది ఇదంతా. అలాగే చూస్తే భయం అనే ఫీలింగ్ గూడా వచ్చింది విలన్‌ని చూస్తుంటే. ఇంకా పర్ఫార్మెన్స్ వైస్ విలన్‌కైతే అవార్డ్ ఇచ్చేయవచ్చు. ఆ రేంజ్‌లో ఉంది పర్ఫార్మెన్సు. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ యాక్టింగ్ గూడా బాగుంది. లాస్ట్‌లో రైటింగ్ వల్ల కొన్ని సీన్‌లు నచ్చలేదు. ఆ పర్ఫార్మెన్స్ కూడా పెద్ద నచ్చలేదు. ఇంకా 'అనుపమ పరమేశ్వరన్' విషయానికొస్తే దెయ్యంలా యాక్టింగ్ చేసింది కానీ, దెయ్యంలాగే లేదు. 'అనుపమ పరమేశ్వరన్' లానే ఉంది. మిగతా అందరూ చాలా బాగా యాక్టింగ్ చేశారు. సినిమా అయితే ఫ్యామిలీతో హాయిగా చూసేయొచ్చు. భయపెట్టే సీన్స్ ఉంటాయి. చాలా బాగా తీశారు అవన్నీ. మిస్టరీ అని కూడా ఫీల్ అవుతాము. రైటింగ్ ఒక్కటే తక్కువ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఓవరాల్‌గా 'కిష్కింధపూరి' రైల్వే స్టేషన్ పక్కన రేడియో స్టేషన్ సెటప్ చాలా బావుంది. కళ్ళు మూసుకొని వీడియో చూస్తున్న శ్రోతలకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు ఒకవేళ మూవీ చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. Check it.